ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారి అలంకరణ పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. దుర్గమ్మని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి మనకు శాకంబరి ఉత్సవాలు ప్రారంభమైనాయి. నిన్న దాదాపుగా 46,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇది రెండవ రోజు. ఈ సంఖ్య ఇంకా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరందరూ చూశారు, ఈరోజు శాకంబరి ఉత్సవాలు రెండవ రోజున మొత్తంగా 24 టన్నులు అంటే 24,000 కేజీల వరకు కూడా మనము ఇక్కడ డోనట్స్ రైతులు ఎవరైతే ఇచ్చారో వాటికి సంబంధించి మొత్తం కూడా మనం పూర్తిగా టెంపుల్ అంతరాలయము బయట మొత్తం ప్రాకారం అన్నీ కూడా మనం నీట్గా పేర్చిపెట్టాము. మా ఎంప్లాయీస్ కావచ్చు, సేవకులు కావచ్చు, రాత్రింపగళ్ళు శ్రమించి ఎక్కడికక్కడ అలంకారంలో ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా వాళ్ళు శ్రమిస్తున్నారు. రేపు చివరి రోజు. రేపు కూడా భక్తుల యొక్క తాకిడి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రేపు గురు పౌర్ణమి దినోత్సవం కూడా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనము ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఎక్కడికక్కడ సేవకులతో పాటు సెక్యూరిటీ కావచ్చు, టెంపుల్కి సంబంధించిన అధికారులు కావచ్చు, అందరికీ కూడా వైర్లెస్ సెట్ ఇచ్చి